Good afternoon and welcome to the Hindu newspaper analysis 3/1/2025. సో ఇవాళ ఆర్టికల్ ఏమిటి అంటే రిఫ్లెక్షన్ యాజ్ ద వరల్డ్ గ్రోస్ మోర్ పోలరైజ్డ్. వండర్ఫుల్. అంటే అపోజింగ్ వ్యూస్ అనమాట. పోలరైజింగ్ అంటే ఒకళ్ళు ఎడ్డమంటే ఇంకొకళ్ళు తెడ్డమంటాం కదా తెలుగులో సామెతలాగా. సో ఇప్పుడు ప్రపంచం అంతా కూడాను దీన్ని మనం రిఫ్లెక్ట్ చేద్దాం. అంటే వెన్ యూ చూజ్ అ బిహేవియర్ యూ చూజ్ ద కాన్సిక్వెన్సెస్. సో వెన్ యూ చూజ్ అన్ యాక్షన్ you reflect upon why you did that kind of an action. Okay? So reflection as the world grows more polarized. ప్రపంచం ఇప్పుడు అయితే ఒకవైపు ఉన్నారు లేకపోతే ఇంకోవైపు ఉన్నారు కానీ అందరూ ఒకే తాటి మీద లేరు అన్న విషయం మీద ఇవాళ ఆథర్ గారు రాశారు. సో డొనాల్డ్ ట్రంప్ గారు ఎప్పుడు 2016 అంటే మొదటిసారి నెగ్గారు కదా. 2016లోని ఎలక్షన్ ప్రాంప్టెడ్ కంటెంప్లేషన్. అంటే ఒక్కసారి ఆలోచించండి, అందరూ ఒక్కసారి పునః ఆలోచించండి. కంటెంప్లేట్ ఆన్ వాట్ యువ్ డన్ ఆఫ్ ఎ డివైడెడ్ యునైటెడ్ స్టేట్స్. అంటే ఆయన నెగ్గడం వలన యునైటెడ్ స్టేట్స్ విడిపోయింది. ఇన్ టర్మ్స్ ఆఫ్ రాజకీయంగా సమాజపరంగా ఇది సపోర్ట్ చేశారనమాట బై ఏంటి వేవ్స్ ఆఫ్ ఫేక్ న్యూస్. అంటే గాసిప్, ఫేక్, అసలు నిజంగా న్యూస్లన్నీను. ఓకే, దేని మధ్యన పోస్ట్ ట్రూత్, నిజం తర్వాత వచ్చిన ఆ కాలం అంతాను. ఇన్ హిస్ బుక్ పోలరైజేషన్ అంటే హ్యావింగ్ అపోజింగ్ వ్యూస్ అనమాట. వాట్ ఎవ్రీ వన్ నీడ్స్ టు నో 2019లోని అకాడమిక్ అంటే ఈయన పండితుడు అనమాట. ఎవరు? నోలన్ మెకార్టీ గారు ఎక్స్ప్లోర్ చేశారంటే ఆయన కాస్త ఈ డైవ్ డీప్ ఇన్ టు ద సబ్జెక్ట్ లోతులుగా చదివారు. దేని గురించి? సమాజం, ఆర్థికం, ఓకే, జాగ్రఫిక్ ఫ్యాక్టర్స్. అంటే ఈ ఏరియా నుంచి వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారు, ఆ ఏరియా నుంచి వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారు. నార్మల్లీ యూ సే people who come from colder climates will always rule over people in hotter climates because people in colder climates will have more immunity and more energy in them. That's how history has been written. So and geographic factors ఇవన్నీ కూడా ఆయన చదివారు. ఇవన్నీ ఏంటి? ఇవన్నీ వీటి యొక్క చిన్నవైనా ఇది ఉడతా భక్తిగా నేను ఇదిగో సోషల్ కంట్రిబ్యూషన్ టువర్డ్స్ పోలరైజేషన్, ఎకనామిక్ కంట్రిబ్యూషన్ టువర్డ్స్ పోలరైజేషన్, జాగ్రఫిక్ కంట్రిబ్యూషన్ టువర్డ్స్ పోలరైజేషన్, ఇలాగన్నమాట. టువర్డ్స్ పోలరైజేషన్ ఇన్ అమెరికా అగ్రరాజ్యంలోని. వాకింగ్ రీడర్స్ త్రూ అంటే వెన్ యూర్ రీడింగ్ ద బుక్ ఇట్స్ కాల్డ్ యాజ్ వాకింగ్ రీడర్స్. అంటే వెన్ యు ఆర్ రీడింగ్, సో ఇట్స్ నాట్ రీడింగ్ త్రూ రీడర్స్ కాదు, వెన్ యూ వాకింగ్ త్రూ ద బుక్. వండర్ఫుల్ యూసేజ్ ఇది. ఓకే, సో వాకింగ్ రీడర్స్ త్రూ బోత్ వాట్ ఈస్ నోన్ అండ్ అన్నోన్ అబౌట్ ద కాజెస్. అంటే తెలిసినవి తెలియనివి దేని వలన జరిగింది. కాజెస్, ఎవల్యూషన్ అంటే కొత్తగా ఆవిర్భవించింది, ఇవాల్వ్, కమ్ టు న్యూ లైఫ్. అండ్ రామిఫికేషన్స్ ఆఫ్ ద నేషన్స్ గ్రోయింగ్. ఓకే, చూడండి ఎంత బాగా వాడారు ఆథర్ గారు. ఏమన్నారు నెక్స్ట్ ఆయన? ఓకే, హీ స్పీకింగ్ అబౌట్ నాట్ ఓన్లీ అబౌట్ ఎవల్యూషన్ బట్ ఆల్సో అబౌట్ ది రామిఫికేషన్స్ అంటే ద కాన్సిక్వెన్సెస్, ద రిజల్ట్. ద కాన్సిక్వెన్స్, రిజల్ట్ ఆఫ్ నేషన్స్ గ్రోయింగ్, పెరుగుతున్న రాజకీయంగా చాలా తర్జన భర్జన అంటే ఆల్మోస్ట్ ఇంకా కాన్ఫ్లిక్ట్, గొడవల వరకు వెళ్తుందన్నమాట. ఓకే, ఈ పోలరైజేషన్. అమెరికా ఇస్ రీసెంట్లీ అపియర్ టు డిఫైన్డ్ బై, ఈ మధ్యకాలంలోని అమెరికా అంటే దాన్ని ఎలా మనం చెప్పచ్చు అంటే ప్రొఫౌండ్, చాలా లోతులుగా, డీప్ అండ్ నాలెడ్జబుల్, రాజకీయంగా, కల్చరల్ అంటే మంచి, అంటే వాళ్ళకి ఎప్పటి నుంచో వాళ్ళలోని కళలు, ఓకే, తర్వాత వాళ్ళకంటూ ఒక ఐడెంటిఫికేషన్ ఉందన్నమాట. అంటే మనకి చెప్పాలి అంటే మా ఆంధ్రప్రదేశ్లో ఏమంటామంటే విజయనగరం అనగానే విద్యల నగరం. ఓకే, అది ప్రిన్సిపాలిటీ, అక్కడ రాజుగారు ఉండేవారు. ఆయన ఏమొచ్చి విద్య కాకుండా, ఓకే, సంగీతమే కాకుండా, నాటకాలే కాకుండా, బుర్రకథలు మీరు అడగండి. హీ వాజ్ అ పేట్రన్ ఆఫ్ లెటర్స్ అనమాట. ఓకే, విజయనగరం కంటే ఒక కల్చర్ ఉందన్నమాట, ఒక కల్చర్ ఉంది. సో రాజకీయంగా, కల్చరల్గా, సొసైటల్ అంటే సమాజం ఎలా డివైడ్ అయిపోయింది. మిస్టర్ ట్రంప్ రెండోసారి నెగ్గారు మొన్న 2024లో. అండ్ అలాంగ్ విత్ 9 అదర్ వర్డ్స్, సో 9 కొత్త వర్డ్స్తో పాటుగా పోలరైజేషన్ అంటే అపోజింగ్ వ్యూస్ వాజ్ చోజన్, దీన్ని ఎన్నుకున్నారు. దేనికి? 2024 వర్డ్ ఆఫ్ ది ఇయర్. ఎవరండి? మామూలు వాళ్ళు కాదు, ఇది మెరియం వెబ్స్టర్
ద యుఎస్ ప్రీమియర్ డిక్షనరీ, అమెరికాలోని ప్రీమియర్ టాప్ మోస్ట్ డిక్షనరీ వాళ్ళు 9 కొత్త వర్డ్స్లోని పోలరైజేషన్ అన్న పదాన్ని కూడా ఎన్నుకున్నారనమాట 2024లో. అంత ప్రప్రదమైన పదం అయిపోయింది అది. ద టర్మ్ పోలరైజేషన్ అంటే ఏమిటి? డివిజన్, విడగొట్టడం, ఇంటూ 2 షార్ప్లీ డిస్టింక్ట్ అన్నాను కదా. ఒకళ్ళు ఎడ్డం అంటే ఇంకొకళ్ళు తెడ్డం అన్నట్టుగా. ఓకే, ఒకళ్ళు తోక వైపు నుంచి చూస్తే ఒకళ్ళు తల వైపు నుంచి చూస్తారు. ఓకే, ఒక వైపు నుంచి 6, ఇంకో వైపు నుంచి 9 అన్నట్టుగా. ఓకే, సో షార్ప్లీ డిస్టింక్ట్ ఆపోజిట్స్ ఎస్పెషలీ ఎ స్టేట్. ఎలాంటి అమెరికా ఇది? ఎవరికి వాళ్ళకంటూ కొన్ని ఐడియాలు ఉంటాయి. ఈ మనిషి ఇది అని ఒపీనియన్స్, నమ్మకాలు ఉంటాయి. వాళ్ళకంటూ కొన్ని ఇంట్రెస్ట్లు ఉంటాయి. ఇదంతా ఆఫ్ ఎ గ్రూప్గా వాళ్ళ ఒపీనియన్లు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి, నాకేమిటి లాభం అన్నది కూడా చూసుకుంటారు. సొసైటీగా సొసైటీ. ఓకే, నో లాంగర్ రేంజ్ అలాంగ్ ఏ. చూడండి ఎంత మంచి వర్డ్ అన్నారు ఆయన. ఓకే, సొసైటీగా కూడాను దే నో లాంగర్ రేంజ్, వాళ్ళు ఒక రేంజ్లో లేరు. దే నో లాంగర్ రేంజ్ ఏమన్నారు? అలాంగ్ ఏ కంటిన్యూవం. దట్స్ ద బ్యూటీ. అలాంగ్ ఎ కంటిన్యూవం అంటే సంథింగ్ దట్ కీప్స్ ఆన్ గోయింగ్, చేంజింగ్ స్లోలీ ఓవర్ టైమ్. మనం ఏమంటాం? ద కంటిన్యూవం అంటే ఏ హోల్ మేడప్ ఆఫ్ మెనీ పార్ట్స్. ఓకే, కంటిన్యూవం చాలా మంచిదన్నమాట ఈ వర్డ్. సో ఆయన నో లాంగర్ అలాంగ్ ఎ కంటిన్యూవం బట్ బికమ్ కాన్సన్ట్రేటెడ్. ఇవన్నీను కాన్సన్ట్రేట్ అయిపోయాయి అట్ అపోజింగ్ ఎక్స్ట్రీమ్స్. అంటే ఇటువైపు ఒక గ్రూపు, ఇటువైపు ఒక గ్రూప్. ఓకే, సో దే హ్యావ్ దేర్ ఓన్ డిఫరెంట్ ఐడియాస్ అబౌట్ ద సేమ్ టాపిక్ అనమాట. హ్యాస్ బికమ్ వైడ్లీ యూస్డ్. ఎక్కడ? మీడియాలో వాడాం, పబ్లిక్ డిస్కోర్సుల్లో కూడా. అంటే ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు అక్కడ కూడా మనం పోలరైజేషన్ మాట్లాడుతున్నాం. ఓకే, అండ్ హ్యాస్ బికమ్ ఎ సిగ్నిఫికెంట్, ప్రాముఖ్యమైన ఒక పొజిషన్కి వచ్చింది మోడర్న్ లైఫ్లో. ఇప్పుడు ఉన్న మన జీవన విధానంలోని పోలరైజేషన్ అనేది చాలా ప్రాముఖ్యం అయిపోయింది. వైల్ చూడండి, ఇట్స్ అ పోర్ట్మ్యాన్తో ఎంత బాగా అన్నారు చూడండి. MSNBC అంటే ఏంటంటే మైక్రోసాఫ్ట్, NBC అది న్యూస్ ఛానల్ కలిపి వాళ్ళు ఒక యూ కెన్ సే ఇట్స్ ఎ న్యూస్ ఛానల్. వాళ్ళు ఏమని ఆలోచించారు? వాళ్ళు ఎలాగ ఆలోచించారంటే 2024 ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ యాజ్ హ్యావింగ్ లెఫ్ట్ అమెరికా. ఇప్పుడు అమెరికాని 2024లో ఎవరు మన ట్రంప్ గారు గెలవంగానే ఇంకా పోలరైజ్ అయిపోయింది. మునుపటి కన్నా ఇంకా పోలరైజ్ అయిపోయింది అమెరికా. ఫాక్స్ న్యూస్ వాడు ఏమన్నాడు? ఓకే, వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ గారు ఓకే డిబేట్ ఆన్సర్లోని ఆన్ ఇమిగ్రేషన్ అంటే అయ్యా తమ దేశానికి చాలామంది వచ్చేస్తున్నారండి, ఇమిగ్రేషన్ క్రైసిస్లో ఏమన్నారు? షోస్ ఓటర్ పోలరైజేషన్. ఓటు వేసేవాళ్ళు కూడా వీళ్ళకి వేయాలా అన్నది ఓపెన్గా చెప్తున్నారు అని ఆయన అనేసారు డిబేట్లో. ఫోర్బ్స్ అంటే ఇది వన్ ఆఫ్ ద మెనీ మ్యాగజైన్స్, కానీ అందరికీ తెలిసిన బాగా ప్రాచుర్యమైన ఇదొక మ్యాగజైన్. ఇందులో ఏమిటంటే ప్రపంచంలో ధనికులందరి పేర్లు ఉంటాయి. సో ఫోర్బ్స్ ఏమని మనకి జాగ్రత్త పడండి అంది. కాషన్డ్ విత్ దట్ కల్చరల్ పోలరైజేషన్. కల్చరల్గా అంటే వీళ్ళు నార్త్ అమెరికన్, సౌత్ అమెరికన్, ఈస్ట్ అమెరికన్, వెస్ట్ అమెరికన్, మిడ్ వెస్ట్, ఒక్కొక్కరికి ఒక్కొక్క కల్చర్ ఉంటుంది. ఓకే, కల్చరల్ పోలరైజేషన్ కూడా జరగచ్చు. ఈజ్ బికమింగ్ అ ప్రెస్సింగ్ ఛాలెంజ్. ఇది ఒక సవాలుగా మనకి, ప్రెస్సింగ్ అంటే తొక్కేస్తుంది సమాజాన్ని అని అంటుంది, చాలా ఇంపార్టెంట్ అని. ఎక్కడ? వర్క్ ప్లేసెస్లో, పనిచేస్తున్న ఏరియాల్లోని. ఇండీడ్ చెప్పుకోవచ్చు. అక్టోబర్ గత సంవత్సరంలోని మెరియం వెబ్స్టర్ స్టేటెడ్ దాట్ న్యూ టర్మ్స్ సచ్ యాజ్ ఫార్ లెఫ్ట్, కొత్త పదాలు అంటే నియోలాజిజమ్స్ ఇవి. ఓకే, న్యూలీ కాయిన్డ్ వర్డ్స్ అనమాట. ఫార్ లెఫ్ట్ ఫుల్ సోషలిస్ట్ థింకింగ్ ఉండడం, ఫార్ రైట్ అంటే ఎక్స్ట్రీమ్గా ఆలోచించడం. ఓకే, యాజ్ వెల్ యాజ్ మాగా. ఆయన క్యాప్ మీద పెట్టుకుని వచ్చాడు ఎవరు? మన ట్రంప్ గారు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్, జో బైడెన్ స్పాయిల్డ్ ఇట్ అని. సో ది అబ్రివియేషన్ ఫర్ మిస్టర్ ట్రంప్స్ డివిజివ్, ఈ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అన్నదే విడగొట్టేసింది. సో మేక్ అమెరికా గ్రేట్ అగైన్ మూమెంట్ మొదలుపెట్టాడు ఆయన. వుడ్ బి ఇంక్లూడెడ్ ఇన్ హిస్ డిక్షనరీ ఎప్పుడు? 2024లోని. సో వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ గారు ఏమన్నారు? మనకి హెచ్చరించారు ఆవిడ,
చూడండి ఫాసిజం వచ్చేస్తుంది అని. ఫాసిజం అనగానే ఫాసిస్ట్ రూల్స్ అంటే చాలా అథారిటేరియన్ రూల్స్ ఇవి. ఓకే, ఫాసిస్ట్ అనగానే మనం ఏం జ్ఞాపకం ఉంచుకోవాలి, ఇవి అథారిటేరియన్ అండ్ ఇవి అల్ట్రా నేషనలిస్ట్ పొలిటికల్ ఐడియాలజీ. ఇవి డిక్టటోరియల్ లీడర్స్ ఉంటారు, సెంట్రలైజ్డ్ ఆటోక్రసీ ఉంటుంది, మిలిటరిజం ఉంటుంది, ఫోర్సబుల్ సప్రెషన్ ఉంటుంది. చూడండి ఎన్ని అనేసింది ఒక్క వర్డ్లోనే ఆవిడ. కమలా హ్యారిస్ గారు మనల్ని ఆవిడ హెచ్చరించారనమాట ఆఫ్ ఫాసిజం. ట్రంప్ గారు కానీ వస్తే డ్యూరింగ్ ద హీటెడ్ ఎలక్షన్, వాళ్ళకి అక్కడ ఎలక్షన్లోని యూ ఆర్ గోయింగ్ టు డెఫినెట్లీ సీ అ ఫాసిస్ట్ రూల్ ఇఫ్ మిస్టర్ ట్రంప్ కమ్స్ టు పవర్ అని ఒక్క వర్డ్లో ఇన్ని మీనింగ్స్ వచ్చినట్టు ఆవిడ అనేసింది. సో వైల్ మిస్టర్ ట్రంప్ యూజ్డ్ డెరగేటరీ అంటే మొన్న ఇండియాలోని ఎలాగైతే ఎలక్షన్లప్పుడు అందరూ అనుకున్నారు, ఏంట్రా బాబు మరీ పదప్రయోగాలు ఏమిటి, అసలు ఇంత దిగజారుడు రాజకీయ పదాలు ఏమిటి అన్నట్టుగా. డెరగేటరీ అంటే వెరీ లో క్వాలిటీ లాంగ్వేజ్ అనమాట. ఓకే, అండ్ సెడ్ హిజ్ అపోనెంట్ వాజ్ రన్నింగ్ ఆన్ డిస్ట్రక్షన్. ట్రంప్ ఏమన్నాడు, విధ్వంసం చేసి దాని మీద వాళ్ళు సవారీ చేస్తున్నారని ఆయన అనేసాడు. ఓకే, ద ఎలక్షన్ వాజ్ ఏమంటారు, ద ఎలక్షన్ వాజ్ అబౌట్ 8 out of 10 Harry supporters. Okay, the election was about 8 out of 10 Harry supporters were somewhat concerned that Mr. Trump's beliefs, అంటే 80% మంది, ఆవిడ 110 మంది సపోర్టర్లు అంటే 8 అన్నారు కదా, వాళ్ళు కొద్దిగా ఆలోచించారు, కన్సర్న్డ్ అబౌట్ ట్రంప్ యొక్క నమ్మకం, బట్ నాట్ హ్యారిస్. వాళ్ళ కమలా హ్యారిస్ గారితో ఉండి వాళ్ళు ట్రంప్ గారు చెప్పిన దాని గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. ఓకే, వర్ టూ రాడికల్ అని. చూడండి ఎంత ఓకే అంటే ఇట్స్ లైక్ చాలా రాడికల్గా మాట్లాడారు ఎవరు. ఓకే, ట్రంప్ గారు. ద కైండ్ ఆఫ్ లాంగ్వేజ్ ఈజ్ యూస్డ్ ఈజ్ వెరీ రాడికల్. ఓకే, టూ రాడికల్, ఎందుకంటే వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ద యూజువల్ ఆర్ ట్రెడిషనల్. ఎక్స్ట్రీమ్ అనమాట, ఇంకా ఎక్స్ట్రీమ్ వ్యూస్, ఎక్స్ట్రీమ్ హ్యాబిట్స్, ఎక్స్ట్రీమ్ కండిషన్స్, పొలిటికల్ వ్యూస్. ఆయన అసలు బాబోయ్ చాలా చాలా ఎక్స్ట్రీమ్గా ఉన్నారండి అని. వైల్ రఫ్లీ 7 out of 10 ట్రంప్ సపోర్టర్స్ ఫెల్ట్ ద సేమ్. ఈవిడ దగ్గర 8 మంది out of 10 థాట్ ట్రంప్ ఇస్ టూ రాడికల్. ట్రంప్ దగ్గర 7 మంది out of 10 అనుకున్నారు హ్యారిస్ గారు కూడా ఇలాంటి ఆవిడే అని, కానీ ట్రంప్ అలాంటి ఆయన కాదు అని. కానీ అకార్డింగ్ టు ఏపీ ఓట్ కాస్ట్, అంటే ఇదంతా ఏంటి, మనకు ఒక సర్వే చేసి చెప్తున్నారు. 120,000 మంది దీన్ని సర్వే చేస్తే అంత పెద్ద డేటాలోంచి వచ్చిన మనకి ఇది రీసెర్చ్ మెథడాలజీ అనాలిసిస్ అనమాట. అంత బాగా, ఇదేదో తూతూ మాటగా కాదు. దే హ్యావ్ డన్ సర్వే, దే హ్యావ్ గాట్ ద క్వాంటిఫైబుల్ డేటా అండ్ దెన్ దే హ్యావ్ కేటగరైజ్డ్ వర్టికల్స్లో పెట్టి. క్లియర్? ద యూసేజ్ ఆఫ్ ద వర్డ్ ఈజ్ వన్ ఆస్పెక్ట్ దట్ ఈస్ నాట్ పోలరైజ్డ్. ఓకే, పదాన్ని వాడడం అన్నది అదొక ఆస్పెక్టు, దాన్ని వాళ్ళు భిన్నంగా చూడలేదు. అకార్డింగ్ టు పీటర్ సొకొలవ్స్కీ, ఎడిటర్ ఎట్ ద లార్జ్. సో ఈయన ఎవరు? ఎడిటర్ ఎట్ లార్జ్ సొకొలవ్స్కీ గారు. దేనికి? మరియం వెబ్స్టర్ డిక్షనరీ. ఇట్ ఈస్ సంథింగ్ దట్ యాక్చువల్లీ ఎవ్రీ వన్ అగ్రీస్. ప్రతి ఒక్కళ్ళు దీనికి ఏకీభవిస్తారు. టు పుట్ ఇట్ ఇన్ అ స్లైట్లీ సార్దానిక్ వే. చూడండి ఎంత బాగా అన్నారు. ఆయన ఏమన్నారు సొకొలవ్స్కీ గారు, ఇది నేను కొద్దిగా సార్దానిక్గా చెప్పాలి అంటే, సార్దానిక్ అంటే మాకింగ్గా, సెటైర్గా. సెటైర్ అంటే సర్కాస్టిక్గా, కాస్త వ్యంగ్యంగా చెప్పాలంటే ఓకే అని అనేసారు ఆయన. ఇట్ ఈస్ సంథింగ్ ఎవ్రీబడి అగ్రీస్ అని కాస్త వ్యంగ్యంగా అన్నాడు ఆయన. ఇలా ఉన్నప్పుడు కూడా హౌఎవర్ పోలరైజేషన్ అంటే ఎవరి ఒపీనియన్ వాళ్ళు హ్యాస్ మోర్ దాన్ ఓన్లీ పొలిటికల్ మీనింగ్. ఇప్పుడు అది వచ్చి రాజకీయ మీనింగే కాదు, చాలా మీనింగ్స్ ఉన్నాయి దానికి. ద కాంట్రవర్సీ ఓవర్ టేలర్ స్విఫ్ట్. ఇప్పుడు ఈవిడ చాలా స్విఫ్ట్ అని ఆవిడ చాలా ప్రఖ్యాతిగాంచిన అమెరికాలో పాప్ సింగర్ అనమాట ఆమె. ఓకే, సో ద కాంట్రవర్సీ ఓవర్ టేలర్ స్విఫ్ట్ యూజ్ అ ప్రైవేట్ జెట్. ఆవిడ ప్రైవేట్ జెట్ వాడడం, కొంతమంది అయ్యో అలా వాడేస్తారని, కొంతమంది ఎస్ అనడం, ఆమెకున్న రేంజ్కి ఆవిడ వాడచ్చు అని. లేదా కెండ్రిక్ లామార్ ఫ్యూడ్. ఓకే, డ్రేక్ అన్న సింగర్ను కెండ్రిక్ లామార్ అన్న ఆయనను ఒక అమ్మాయిని ప్రేమించారు, కర్దాషియన్ షో అని. అబ్బో, అది వాళ్ళిద్దరూ ఒక చెప్పుకోవాలంటే అది ఆల్మోస్ట్ చాలా
పెద్ద గొడవగా తయారైపోయింది. వీళ్ళెవరు? వాళ్ళు ర్యాపర్స్. అంటే అది ఒక కైండ్ ఆఫ్ సింగింగ్ అనమాట. ర్యాపింగ్ అంటే ఎంఎన్ఎం అని ఒక ఆయన ఉన్నారు, బాగా ప్రాముఖ్యత గాంచిన సింగర్ ఆయన కూడా ర్యాపర్ అనమాట. అంటే ప్రపంచ ప్రసిద్ధిగాంచిన యూనో ఏ వైట్ మ్యాన్ హూ కెన్ ర్యాప్, హూ క్యాన్ ర్యాప్ అండ్ ఈజ్ అ వెరీ గుడ్ సింగర్. సో వీళ్ళిద్దరు కూడా ఒక అమ్మాయి కోసం కొట్టుకున్నారు. ఆర్ పర్సీవ్ టు బి పోలరైజింగ్. ఎందుకు? ఈయన గ్రూప్ రైట్ అంటారు, ఈయన రైట్ అంటారు. చూడండి, అపోజింగ్ వ్యూస్. ఈమె ప్రైవేట్ జెట్ వాడచ్చని ఒక గ్రూపు, అలా వాడేస్తుందో అని ఇంకో గ్రూపు. పోలరైజేషన్ ఇలాగలా కాదు, ఎలాగైనా వాడేసుకోవచ్చు అని ఎవరన్నారు? పీటర్ సొకొలౌస్కీ గారు అన్నారు. ఉత్తి రాజకీయంలోనే కాదు, ఎవరో వస్తారు, ఇండియన్ క్రికెటర్స్ ఆర్ ఓన్లీ పేపర్ టైగర్స్. They can play only well on Indian pitches because the pitches are doctored. But if they go to foreign pitches, well, they can't play bouncers because they don't have the pull shot and the square cut or the hook shot. Case in point, the performance of Indian cricketers in Australia against Stark and Company అని అన్నారనుకోండి, అంతే చాలబ్బా. ఇంకా చూడండి, ఇంటర్నెట్ వైల్డ్ ఫైర్ అయిపోద్ది అనమాట. ఇలాగలా కాదు, ఇంకా ఏదో కొద్దిగా బ్యాడ్ ఫామ్ ఉంది. క్లాస్ ఇస్ టెంపరీ కాదు కదా, ఫామ్ ఇస్ టెంపరీ, క్లాస్ ఇస్ పర్మనెంట్. కానీ ఎంతవరకు వెళ్ళిపోయాం? రోహిత్ శర్మని డ్రాప్ చేసేయాలి, వీణి డ్రాప్ చేసేయాలి, అబ్బాయి మన వాళ్ళు పనికిరారు ఆస్ట్రేలియన్ పిచ్చెస్ మీద. ఏమిటి, ఒక బాల్ ఇచ్చి వికెట్ మీద కరెక్ట్గా 6 బాల్ వికెట్ తగిలినట్టు వేయరా అంటే వేయలేని వాళ్ళు కూడాను మాట్లాడేస్తారు క్రికెట్ గురించి. వాళ్ళు ఏ లెవెల్లో ఆడుతున్నారు? 1,50,00,000 మంది, 150 crores, 150 కోట్ల మంది ప్లస్ ఉన్న ఈ దేశ జనాభాలో 11 మంది ఆడుతున్నారు దేశానికి. బీసీసీఐకి బోర్డుకి ఆడుతున్నారు, మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ కింద. ప్రతి ఒక్కడికి ఒక ఒపీనియన్ ఉంటుందండి. అది పోలరైజ్డ్ ఒపీనియన్. ఒకటి ఇదంటే ఇంకోటి అది అంటాడు. ఎవరు ఒక తాటి మీద నిలబడి ఎస్ మనం ఆడుతున్నాం, నెగ్గాలి, అబ్బాయి మన వాళ్ళు సరిగ్గా ఆడలేరండి బౌన్సీ ట్రాక్స్ మీద, అందులో ఆస్ట్రేలియన్ ట్రాక్స్ వీ కాంట్ ప్లే, అందులో స్లెడ్జింగ్, ఇదేమిటి అసలు వీడికి ఆ రేంజే తెలీదు. ఒక సునీల్ గవాస్కర్ లాంటి ఆయన కామెంటరీ చెప్తున్నారు అంటే ఆయన రేంజ్లో గేమ్ ఆడారు కాబట్టి ఆయనకి ఎస్ హీ కెన్ గివ్ అన్ అనాలిసిస్ ఆఫ్ ద గేమ్. ఏమీ రాని వాడు రోడ్డు మీద నిలబడి కాఫీ తాగుతూ టీ తాగుతున్న వాడు కూడా మాట్లాడేస్తాడండి, హౌస్ వైస్ మాట్లాడేస్తారు క్రికెట్ గురించి. అంత పెనిట్రేట్ అయిపోయింది పోలరైజ్డ్ వ్యూస్. ఓకే, ఇంకా వర్స్ ఇస్ ద కేస్ విత్ ఐపీఎల్. నెక్స్ట్ ఆ సర్కస్ ఉంది మనకి. ఓకే, సో దిస్ ఈజ్ హౌ థింగ్స్ ఆర్ పోలరైజ్డ్. సో పోలరైజేషన్ రిఫర్స్ టు బియాండ్ అమెరికా ఆల్సో. ఉత్త అమెరికాలోనే కాదు, ప్రపంచం అంతటా, గ్లోబల్లీ ప్రపంచం అంతటా సెంట్రిస్ట్ పాలసీస్ అంటే నాకేమిటి లాభం ఆర్ బీయింగ్ డిస్ట్రాయిడ్. వీటిని మనం ఎవరు ఒక్కొక్కటి ఖండించేస్తున్నారు. మేబీ ఇమాన్యుయల్ మ్యాక్రాన్ మన ఫ్రెంచ్ లీడర్ అయినా, ఫ్రాన్స్ లీడర్, ద సెంట్రిస్ట్ ఫ్రెంచ్ లీడర్, ఆర్ ఒలాఫ్ స్కాల్స్ ద సెంటర్ లెఫ్ట్ జర్మన్ లీడర్. చూడండి, ఒకళ్ళు సెంట్రిస్ట్ లీడర్, ఇంకో లెఫ్ట్ జర్మన్ లీడర్ క్యాన్ బెటర్ అటెస్ట్ ఎస్ దే కెన్ సే పోలరైజేషన్ ఇస్ బియాండ్ అమెరికా. సంతకం పెట్టి మరీ చెప్పగలను నేను అని వీళ్ళిద్దరూ దే కెన్ క్రాస్ దేర్ హార్ట్ అండ్ హోప్ టు డై అండ్ టెల్ దట్ పోలరైజేషన్ ఇస్ బియాండ్ అమెరికా ఆల్సో అని అంత ధృవీకరించి చెప్పగలరు. యాజ్ టు వాట్ ఇట్ మీన్స్ ఇఫ్ సొసైటీ ఈజ్ ఇంక్రీజింగ్లీ పోలరైజ్డ్. ఒకవేళ సమాజం కానీ అటో గ్రూప్ ఇటో గ్రూప్ అయితే విపరీత పరిణామాలు ఎలాగుంటాయని అటెస్ట్ చేసి కూడా చెప్పగలం మేము అని ఇద్దరు దేశ నాయకులు చెప్తున్నారు. ఓకే, ద ఇన్సేనిటీ, ఇన్సేనిటీ అంటే పిచ్చి ఆఫ్ ది అదర్ సైడ్. అవతల వాళ్ళకి వీళ్ళు పిచ్చి, యువతల వాళ్ళకి వాళ్ళు పిచ్చి. ఓకే, ఇన్ అవర్ పాలిటిక్స్, రాజకీయంలోని, పని దగ్గర, ఇంట్లోని, ఎక్కడో వరకు ఎందుకు ఇంట్లోనే ఉంటాయి కదా, ఇంట్లోని ఇవన్నీ కన్ఫ్యూజింగ్. దే కన్ఫౌండ్ అస్, ద వెరీ వెరీ కన్ఫ్యూజింగ్. ఈవెన్ ది అస్ వర్సెస్ దెమ్, ఇదొకటి కొత్తది, మనం వాళ్ళు. ఓకే, పిన్ని బాబాయ్ ఒక గ్రూప్, మేనత్త మేనమామ ఒక గ్రూప్, ఓకే మనం ఒక గ్రూపు, నానమ్మ తాతయ్య గారు ఒక గ్రూపు, అమ్మమ్మనో తాతగారు ఒక గ్రూపులు ఒక ఇంట్లోనే. ఇది చూడ ఎంత ఎలా అయిపోయిందో. అంటే పోలరైజ్ వ్యూస్తో అస్ వర్సెస్ దెమ్ రిఫ్ట్, ఈ మిస్అండర్స్టాండింగ్ మే ఫ్రీక్వెంట్లీ బీ, చాలా తరచుగా బీ ట్రెంబ్లింగ్, గడగడ వణికిస్తుంది.
ఏ పొలిటికల్ సొసైటీ సచ్ యాజ్ అవర్స్, మన రాజకీయ సమాజాన్ని కాస్త వణికిస్తుందన్నమాట ఈ పోలరైజేషన్ అనే పదం. ఏ జర్మినేషన్ దట్ బికాన్ మచ్. అది అసలు ఇది ఎక్కడ మొదలుపెట్టింది? ఇది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఉంది అంటున్నారు. ఓకే, జర్మినేట్ అయ్యింది ఇది. ఈ విత్తనం వేసి మొలకొచ్చేసి ఈరోజు నిన్న అన్నది కాదు, ఎప్పటి నుంచో ఉంది. హౌఎవర్ టు బిలీవ్ దట్ పోలరైజేషన్ ఈజ్ యాజ్ రీసెంట్ యాజ్ మిస్టర్ ట్రంప్, అంటే మొన్న ట్రంప్తోనే మొదలుపెట్టింది 2016 నుంచి, ఆర్ ద ట్రంప్ ఆర్ ట్రంప్ లైక్ ఇండివిజువల్స్, లేదా ట్రంప్ గారు అతని విధి విధానాలు అతని ఆలోచన శైలిలో ఉండే మనుషులు కానీ, వీళ్ళ వల్లనే పోలరైజేషన్ చాలా పాపులర్ అయింది. ఫర్ టుడేస్ పోలరైజ్డ్ వరల్డ్ వుడ్ బి చాలా ఘోరమైన తప్పు. ఇట్స్ ఎ గ్రేవ్ మిస్టేక్. ఇప్పుడు ఇది ఎందుకు గ్రేవ్ మిస్టేక్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూడండి ఆథర్ గారు. ద సీడ్స్ వర్ సోన్, ఇవాళ వేయలేదు ఈ విత్తనాలు, ఎప్పుడో సో అంటే మనం నాటేసాం యాజ్ లాంగ్ టైమ్ అగో. ఆల్దో ఇట్ ఈస్ ఎవిడెంట్ ఫ్రమ్ ది కరెంట్ పొలిటికల్, మనకి ఇప్పుడు అది ప్రస్ఫుటంగా కనబడుతుంది. ఆల్దో ఇట్ ఈస్ ఎవిడెంట్ ఫ్రమ్ ద కరెంట్ పొలిటికల్ ఎన్వైరన్మెంట్, ఎక్స్ట్రీమ్ వ్యూ పాయింట్స్ ఆర్ గ్రోయింగ్ ఇన్ పాపులారిటీ. ఇప్పుడు ఎక్స్ట్రీమ్ వ్యూ పాయింట్స్ ఆర్ గ్రోయింగ్. మెకార్టీ ఏమన్నారంటే దట్ దీస్ డివిజన్స్, ఈ విడగొట్టడం అన్నది హ్యావ్ బీన్ డెవలపింగ్ ఫర్ సెవరల్ డెకేడ్స్, కొన్ని దశాబ్దాలుగా జరుగుతోంది. ఆర్ ఫర్మ్లీ యాంకర్డ్, ఇవాళ నిన్న కాదు, ఎప్పుడో పాతుకుపోయింది, కదలకొండలో ఉండిపోయిందనమాట. ఇన్ ద వే పాలిటిక్స్ అండ్ సొసైటీ, రాజకీయం సమాజం ఎలా తయారు చేసుకున్నాం అన్న దాన్ని బట్టి, ఓకే, ఎలా తయారు చేసుకున్నాం దాన్ని బట్టి. అంటే మనకి ఈ సోషలిస్ట్ భావజాలాలు ఉన్న వాళ్ళు కొద్దిగా మాడుతున్నప్పుడు అంటారు, అంటే మనకి స్కిన్ డిసీజెస్ దేనికైనా మందు మనం కనిపెట్టగలం కానివ్వండి, ఈ క్యాస్ట్ సిస్టమ్ అనే దానికి మనం మందు కనిపెట్టలేం. రాజకీయం వచ్చినప్పటికీ వాడు మనవాడా కాదా, ఈ పోలరైజేషన్స్ అందులో కూడా అలాంటి సమాజం మనమే సృష్టించుకున్నాం. వీ హ్యావ్ స్ట్రక్చర్డ్ ఎ సొసైటీ లైక్ దట్ అని అంటున్నారు. ఫర్ ఇన్స్టెన్స్ చెప్పాలి అంటే అమెరికన్ కల్చర్ హ్యాస్ బీన్ సిగ్నిఫికెంట్ ట్రాన్స్ఫర్మేషన్. ఈ మధ్య ఈ 5-10 దశాబ్దాల్లోని అమెరికా చాలా ప్రాముఖ్యంగా మారింది. ఫ్రమ్ చేంజింగ్ సోషల్ గ్రూప్, అంటే సోషల్ గ్రూప్ రిలేషన్స్, మనకంటూ ఒక సోషల్ గ్రూప్ ఉంటుంది, మనకంటూ ఒక రిలేషన్షిప్ ఉంటుంది. అండ్ మన భాష, మన విధి విధానం, వాళ్ళతో ప్రవర్తన, బిహేవియరల్ స్టాండర్డ్స్, టు ద రైజింగ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఏ కాలేజ్ డిగ్రీ, ఏ కాలేజ్లో చదివాడు అన్న దాని వరకు కూడా మనం పోలరైజ్డ్ వ్యూస్లోనే ఉన్నాం. ఓకే, ఇన్ఫ్యాక్ట్ 1950-60sలోని ప్రజల హక్కుల కోసం ఫైట్ చేసినప్పుడు సివిల్ రైట్స్ స్ట్రగుల్ దేని మీద ఉండేదండి? పార్టిజాన్ కల్చర్, అంటే ఒకరి వైపు మక్కువ ఎక్కువ చూపెడుతున్నారు, అందరినీ సమానంగా చూడండి అన్న దాని మీద మనం ఫైట్ చేసేవాళ్ళం. కాన్ఫ్లిక్ట్స్ ఆఫ్ టుడే అండ్ డెకేడ్స్ బిఫోర్, కొన్ని దశాబ్దాల ముందు పార్టీ స్ప్లిట్ ఆన్ దీస్ ఇష్యూస్. ఎస్, ఈ ముద్దా మీద ఆర్ ఆన్ దిస్ ఇష్యూ, ఈ విధి విధానం మీద మేము భిన్న అభిప్రాయాలతో ఉన్నాము. మా ఒపీనియన్స్ రిగార్డింగ్ సివిల్ రైట్స్ వేర్ ఆల్రెడీ అసోసియేటెడ్, ఇవి ఆల్రెడీ కొన్ని వాటితో మనం లింక్ చేసాం విత్ ఎ వెరైటీ ఆఫ్ అదర్ కల్చరల్ వార్ బిలీఫ్స్. ఈ రైట్స్ అన్నది కొన్ని కల్చర్స్ బట్టి, కల్చర్ వార్ బిలీఫ్ అంటే మనకి అమెరికాలోని క్లూ క్లడ్స్ క్లాన్ అని ఉండేది, కేకేకే. ఓకే, వైట్ డామినెన్స్ అంటారు, ద వైట్ కార్డ్ అంటారు. అపర్తీడ్ అని ఉండేది ఎక్కడ మనకి సౌత్ ఆఫ్రికాలోని. ఓకే, సో అంట్రాంతనం ఉండేది ఇండియాలో, అన్టచబిలిటీ. క్లియర్? సో we were divided on the basis of varnas according to the Vedas also. సో ఇవన్నీ అప్పట్లో అది, అంతేగాని ఇంత ఎక్స్ట్రీమ్ వ్యూ పాయింట్స్లో ఉండేది కాదు. ఓకే, మచ్ ఎర్లియర్ దాన్ ప్రీవియస్ స్కాలర్షిప్, అంటే ముందు ఉన్న వాళ్ళ ఆలోచన శైలికి తగ్గట్టుగా మచ్ ఎర్లియర్ దాన్ ప్రీవియస్ స్కాలర్షిప్ రియలైజ్డ్, వాళ్ళు ఆలోచించినప్పటికల్లా ఉండేవి. హౌఎవర్ ఇలా ఉన్నప్పుడు కూడాను సిన్స్ ద 70s, 70లో స్టార్ట్ అయిందండి ఆర్థికంగా, ఆస్తిపరంగా విడగొడం. ద రిచ్ బికేమ్ సూపర్ రిచ్, ద పువర్ బికేమ్ సూపర్ పువర్.
ఇది అసలు యాక్చువల్గా విల్ఫ్రెడో పరేటో గారు ఎప్పుడో పరేటో ప్రిన్సిపల్లో రాశారు 80-20-20-80 అని. 20% పీపుల్ క్రియేట్ జాబ్స్ ఫర్ 80% పీపుల్, 80% పీపుల్ వర్క్ ఫర్ ద 20%. ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్రిన్సిపల్ వేర్ ఎవ్రీ యూపీఎస్సీ స్టూడెంట్ విల్ డెఫినెట్లీ రీడ్ ఇఫ్ ఈస్ గాట్ ఎకనామిక్స్ మేజర్. దట్స్ కాల్డ్ యాజ్ ద విల్ఫ్రెడో పరేటో ప్రిన్సిపల్, ద రైజ్ ఆఫ్ ది societal elite, and it's a wonderful book. Everybody should read. All the IACE students we recommend to read. Okay, so 1970s ఆర్థికంగా ఆస్తిపరంగా వ్యత్యాసాలు మొదలెట్టాయి చాలా డ్రామాటికల్గా. అంటే అసలు యూ కుడ్ సీ ఇట్ అన్నమాట, థియేటర్ ఓ వాడా అన్నాడు, ఒక కైండ్ ఆఫ్ యునో సోషల్ ఎలీట్. ఈవెన్ యూ హ్యావ్ వర్డ్ లైక్ దట్ ఇన్ బాస్టన్, దే కాల్డ్ ఇట్స్ బాస్టన్ బ్రాహ్మిన్స్ అని. They're not a community of Brahmins, but Boston Brahmins అని చూస్తే మనకి ఓన్లీ ది ఎలిట్ ఆఫ్ ద సొసైటీ అనమాట. సో ఇలాంటి వర్డ్స్ అన్నీ వచ్చినాయి, విచ్ హ్యాస్ వర్సెండ్, ఎక్సాసర్బేటెడ్, అంటే మరీ క్షీణించిపోయింది ఏది ఎగ్జిస్టింగ్ పోలరైజేషన్. ఇప్పుడు ఉన్న ఈ భిన్న అభిప్రాయాలతో, భిన్నం కాదు అసలు యాక్చువల్గా, ఒకళ్ళు ఒక ఎండ్ అయితే ఇంకొక ఎండ్. ఓకే, అది. సో నెక్స్ట్ ఏమంటారు ఆథర్ గారు? In the modern context, recent years there has been a notable technological revolution. Yes, ఇప్పుడు అందరూ టెక్నాలజీకి వచ్చారు. దస్ పోలరైజేషన్ అంటే ఏంటి ఇప్పుడు ఆధునిక ప్రపంచంలోని, ఇది మనం ఒక ప్రిజం ద్వారా చూడొచ్చు. ఇది మనం ఒక ప్రిజం ద్వారా చూడొచ్చు. ఆఫ్ ద షిఫ్టింగ్ గ్లోబల్ ఆర్డర్, ప్రపంచం అన్నది మారుతోంది. ద ఆర్డర్ ఇస్ చేంజింగ్, బ్రాట్ అబౌట్ బై ఫస్ట్ ఎవరండి? సోషల్ మీడియా, ఇంటర్నెట్, ఏఐ. ఎస్, దీనికి ఎస్ అంటున్నారు ఎవరు? ప్రొఫెసర్ క్రిస్ బెయిల్ గారు. క్రిటికల్లీ ఇన్వెస్టిగేటెడ్, ఆయన చాలా క్షుణ్ణంగా ఎందుకు 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 అని బాగా ఇన్వెస్టిగేట్ లోతులుగా చదివి దాన్ని అసలు ఎందుకు ఈ గడ్డు కాలం వచ్చింది, ఈ గడ్డు థింకింగ్ వచ్చింది, అండర్లయింగ్ కాజెస్ ఆఫ్ పొలిటికల్ ట్రైబలిజం, అసలు అన్కల్చర్డ్గా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు, ఎక్కడ సోషల్ మీడియా మీద. ఆయన పుస్తకంలో రాశారు. ఏంటి ఆ పుస్తకం? బ్రేకింగ్ ద సోషల్ మీడియా ప్రిజం. బ్రేకింగ్ ద సోషల్ మీడియా ప్రిజం అని 3 ఏళ్ళ క్రితమే రాశారు, 2021లో రాశారు. ఇది ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఈ పుస్తకాల్లో కొన్ని మనకి ఎస్ ఏమిటిది అన్నది మనకి కాస్త ఆలోచింపజేసే ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్. డూ అవర్ సోషల్ మీడియా నెట్వర్క్స్, అసలు సోషల్ మీడియా వలన ఎటువంటి ప్రభావం అయినా ఉంటుందా ప్రజల రాజకీయ దృక్పథం మీద అని క్వశ్చన్ అడిగారు. లేదా మన ప్రజలే పొలిటికల్ వ్యూస్, ప్రజలే రాజకీయ ఆలోచనలతోని ఒక కొత్త నెట్వర్క్ని వాళ్ళకి వాళ్ళు తయారు చేసుకుంటున్నారా, షేప్ చేసుకుంటున్నారా అని ఆయన బుక్లో అడిగారనమాట. ప్రొఫెసర్ బెయిల్స్ రీసెర్చ్ హైలైట్స్. ఈయన రీసెర్చ్లో ఏంటి ప్రాముఖ్యంగా ఏం చెప్దాం అనుకున్నారు? హౌ టుడేస్ పొలిటికల్ పోలరైజేషన్, రాజకీయంగా ఇదో గ్రూపు ఈజ్ వర్సెంట్, అంటే బాగా క్షీణించిపోయింది, కుళ్ళిపోయింది అనమాట. బై ద వైడనింగ్ గ్యాప్ బిట్వీన్ సోషల్ మీడియా అండ్ ఇన్ పర్సన్ ఎన్కౌంటర్. అంటే మీరు ఒక మనిషి గురించి సోషల్ మీడియాలో కానీ చదివారు అనుకోండి, యూ విల్ సీ ఆల్ నెగిటివ్ అబౌట్ హిమ్, బట్ ఇన్ పర్సన్ వెన్ యూ మీట్ దెమ్ in airport or something like that, you will be like, oh my God, this guy, I guess he looks very sane అనిపిస్తుంది మనకి. And they'll talk sane. Okay, they'll talk sane and they'll be very nice. Okay, case in point ఏంటంటే, I happened to meet Ramachandra Guha అని. He's a Padmasri and a historian. Okay, and నేను ఇంటర్నెట్లోని సోషల్ మీడియా చదివాను, ఈజ్ గాట్ నెహ్రూవియన్ ఐడియాస్ అని, ఇవని అవన్నీ చాలా. Hence he has got Padma Shri idi adi. But when you speak to him, he comes across as a very holistic person. Well, he would have written a few books about Nehru, and he would have got Padma Shri during the times of Congress in power. But that does not make him a crony of the Congress or a crony of the Congress. Padma Shri enduku manaki Bharat Ratna icharu evariki? Sachin Tendulkar. Does it mean that he has got his sympathies with Congress? No. He became an independent member of Rajya Sabha. They made him member. వెళ్ళారు వచ్చారు. కానీ సోషల్ మీడియాలో ఒకలా ఉంటుంది, ఇన్ పర్సన్ ఎన్కౌంటర్ వేరేగా ఉంటుంది ఆ మనిషిని పర్సనల్గా కలిస్తే. సో ఈయన అనాలజీ, ఈయన ఈ రెండిట్లో ఎలా కంపేర్ చేశారంటే, సోషల్ మీడియా ఒక ప్రిజం,
సోషల్ మీడియా ఒక ప్రిజం. ఇది ఏం చేస్తుంది? రిఫ్రాక్ట్ చేస్తుంది. చూడండి ఎంత బాగా లైట్ సబ్జెక్ట్ని ఆయన ఇక్కడ పెట్టుకున్నారు. ఇది ఏం చేస్తుంది? సోషల్ మీడియా ఈజ్ యాక్చువల్లీ రిఫ్రాక్టింగ్. అంటే ఏం చేస్తుంది? ఓకే, ఇట్ ఈస్ లైక్ చేంజింగ్ ద డైరెక్షన్ బికాజ్ ఇట్ విల్ ఎంటర్ అన్ యాంగిల్. ఓకే, రాదర్ దాన్ మిర్రరింగ్. అసలు ఏం చేయాలి అది? ఇట్ షుడ్ యాక్చువల్లీ సబ్కాన్షియస్లీ ఇట్ షుడ్ ఇమిటేట్. ఇట్ షుడ్ టెల్ వాట్ దట్ పర్సన్ ఈజ్. కరెక్ట్గా ఎలా ఉన్నాడో మనుషులు చెప్పాలి. ఓకే, like when you say hi, somebody says hi. When you smile, they smile back. That is mirroring your behavioral patterns. Then changing the entire angle. ఇది పర్ఫెక్ట్లీ క్యాప్చర్స్. ఇది చాలా పర్ఫెక్ట్గా క్యాప్చర్ అయింది. హౌ ఇట్ కెన్ స్క్యూ ఏంటి? హౌ ఇట్ కెన్ స్క్యూ పీపుల్. చూడండి ఎంత బాగా అన్నారు. హౌ ఇట్ కెన్ మేక్ అస్ లుక్ స్లాంటింగ్. మనం కాస్త మెల్లగా చూస్తాం, అంటే స్ట్రైట్గా చూడం, అడ్డంగా చూస్తాం. హౌ పీపుల్ సీ దెమ్సెల్వ్స్. వాళ్ళకి వాళ్ళు ఎలా చూసుకుంటారు, ఇంకోళ్ళు ఎలా చూస్తారు. మన కమ్యూనిటీ లివింగ్లో ఉన్నామనుకోండి, అపార్ట్మెంట్స్లోని కానీ గ్రూప్ గేటెడ్ కమ్యూనిటీస్లోని మనం ఒక్కళ్ళమే మంచి, మిగతా అందరూ చెడ్డే. ఆ అంకుల్ కుక్కను పట్టుకొస్తారు, దాన్ని క్లీన్ చేయరు, ఇచ్చేయరు, ఎలివేటర్ వాడేస్తారు. ఆ అంకుల్ పాలోడితో ఫైట్ చేస్తారు, వీడు వాచ్మెన్తో ఫైట్ చేస్తాడు, వాడు చెప్పిన దగ్గర పార్క్ చేయడు, వీడు ఇలా ఉంటాడు, వాడి పిల్లలు అలా చదవరు. అందరి గోళ మనకే కావాలి. మనం వీఆర్ ది పారాడైమ్ ఐడియల్, వీఆర్ ది యార్డ్ స్టిక్ అగేన్స్ట్ విచ్ వీ మెజర్ ఎవ్రీబడి. We are not the moral compass. For God's sake, we are not the moral compass. But we think we are the moral compass and compare everybody against us. And చూడండి ఎంత బాగా అన్నారు. హౌ ఇట్ కెన్ స్లాంట్. మనం తిన్నాక ఇంకేం చూడం, ఆ లేబుల్లోంచి చూస్తాం అన్నమాట. స్లాంట్, హౌ పీపుల్ సీ themselves and how they see other people. ఓకే, ఇది. అండ్ ది ఏఐ జీనీ, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక జీనీ పట్టుకొచ్చింది కాబట్టి ఇది ఆల్సో కంటిన్యూస్ టు ట్రాన్స్ఫార్మ్ సోషల్ మీడియా అండ్ అవర్ వే ఆఫ్ లైఫ్. ఇది ఇంకా మార్పులు తెచ్చేస్తుంది. ది అస్ వర్సెస్ దెమ్. ఈ డ్రిఫ్ట్ అంటే ఇలా కొంతమంది, ఇలా కొంతమంది డ్రిఫ్ట్ అయిపోతున్నారు. గ్రోస్ సొసైటీ, సమాజం, రాజకీయం, అక్కడ ఉన్న కల్చర్. ఓకే, డిసెండ్ పెరగటం లేదు, డిసెండ్ ఫర్దర్ ఇన్ టు ద ర్యాబిట్ హోల్. ఇంకా ఎక్కడెక్కడికి అదో పాతాళానికి వెళ్ళిపోతుంది. రెండరింగ్. దీనివల్ల ఏమవుతుంది? ప్రపంచం మోర్ అండ్ మోర్ పోలరైజ్ అయిపోతుంది. ప్రపంచం మోర్ అండ్ మోర్ ఏమవుతుంది? పోలరైజ్ అయిపోతుంది. ఇది దౌర్భాగ్య స్థితి అన్నమాట. ఈ పోలరైజేషన్ వలన, ట్రంప్ గారి వల్లనే కాదు అని. సో వాట్ ఈస్ వొకాబులరీ టుడే? ఓకే, సో వొకాబులరీ టుడే we have very good words. We start with okay, what is the first word that we have to start with? We are starting with a word called contemplation. Ante our thought, ఆలోచన. bolster, SUPPORT, amid, in the middle, మన మధ్యలో. ఎవల్యూషన్, కమ్ టు లైఫ్, ఇవాల్వ్, గ్రో. చాలా చాలా మంచి వర్డ్. తర్వాత ఏమన్నారు ఆయన? రామిఫికేషన్స్ చూడండి కొద్దిగా. ఓకే, అండర్స్టాండ్ ది కాన్సిక్వెన్సెస్. CONSEQUENCE లేదా రిజల్ట్ అందాం. రిజల్ట్ ఈజ్ ఆల్సో గుడ్. ప్రొఫౌండ్, చాలా డీప్గా, చాలా నాలెడ్జబుల్గా, లోతులుగా. ప్రొఫౌండ్ నాలెడ్జ్ అంటాం, అంటే కూలంకష ప్రజ్ఞావంతులు అన్నమాట వీళ్ళు. పోలరైజేషన్, డివిజన్, ఇదే మెయిన్ ఆర్టికల్ అన్నమాట. కంటిన్యూవం, ఓకే, వితౌట్ ఎనీ హాల్ట్. ఎంత బాగా అన్నారు చూడండి ఆయన. కంటిన్యూవం అంటే హోల్ మేడప్ ఆఫ్ మెనీ పార్ట్స్. ఇట్ ఈస్ ద హోల్ మేడ్ ఆఫ్ ఏమన్నాం? మెనీ పార్ట్స్. ఇది ఎంఎస్ వాళ్ళను ఎన్బిసి కలిపి ఇదొక న్యూస్ ఛానల్. ఓకే, ఇట్స్ అ పోర్ట్మ్యాన్ తో, 2 words టుగెదర్, లైక్ పాడ్కాస్ట్ లాగా. ఫార్ లెఫ్ట్, ఫార్ రైట్, ఇదొకటి మనకు బాగా తెలియాల్సినవి. ఓకే, ఫార్ లెఫ్ట్ అనగానే ఏమంటాం మనం? ఓకే,
ఫేవరింగ్ లెఫ్ట్ వింగ్, సోషలిస్ట్ అందాం. వీళ్ళెవరు? సోషలిస్టులు. ఫార్ లెఫ్ట్ అంటే. మరి ఫార్ రైట్ అంటే ఎవరు? ఫార్ రైట్ అంటే వీళ్ళని ఏమని పెడదాం? వీళ్ళని మనం దీస్ బిలాంగ్ టు ఏమందాం? ద ఫార్ రైట్ బిలాంగింగ్ టు రిప్రజెంటింగ్ ద వ్యూస్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ రైట్ వింగ్ పొలిటికల్ పార్టీ ఆర్ గ్రూప్. ఓకే, ఫార్ రైట్ అంటే వీళ్ళు కూడా ఎక్స్ట్రీమ్లే. అంటే వీ కెన్ సే ఫార్ రైట్, కెన్ వి సే బీజేపీ? యా, రైట్ వింగ్. బీజేపీ is more towards India and Hinduism and all this kind of things. Okay, make America great again. ఇది ఒక abbreviation, MAGA, make America great again, MAGA. ఓకే, అండ్ క్యాప్ మీద కూడా వేసుకెళ్ళిపోయారు. ఫాసిజం, టొటాలిటేరియన్ అంటే డిక్టేటర్ అని రాద్దాం. డిక్టేటర్ రూల్ అయిపోద్ది మీకు జాగ్రత్త అని అన్నారు ఆవిడ ఏకంగా. ఎవరు? మేడం హ్యారిస్ గారు ఎలక్షన్ క్యాన్వసింగ్లో. డెరగేటరీ, షో నో రెస్పెక్ట్, చాలా డెరగేటరీగా, అసలు మర్యాద లేదండి అని అన్నట్టుగా. ఎగ్జిస్టెన్షియల్, ఓకే, టు బీ స్టిల్ దేర్, టు బీ స్టిల్ దేర్. థ్రెట్, ఫియర్, జాగ్రత్త, ఎందుకు బతుకున్నానా అన్న భయం వచ్చేస్తుంది నీకు, జాగ్రత్త. నన్ను కానీ ఏమో పిచ్చిగా ఏమన్నా అన్నావు అంటే అన్నట్టుగా ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్టే భయపించేస్తారు. ఎందుకు బతుకున్నాను రాజీవుడా, నువ్వు చావు కోరుకుంటావు అన్నట్టుగా భయపిస్తారు అప్పుడప్పుడు కొంతమంది. వెన్ యూ గెట్ థ్రెట్ ఫోన్ కాల్స్. ఓకే, సో 15, 16. సో ఎస్, టూ రాడికల్ అంటే టూ ఎక్స్ట్రీమ్ అంటే ఇంకా అసలు బాబు ఇలా కూడా ఆలోచిస్తారా అనిపిస్తుంది మనకి. ఓకే, ఇది దిస్ ఈస్ అనదర్ వెరీ గుడ్ వర్డ్ విచ్ ద ఆథర్ హ్యాస్ యూస్డ్ బికాస్ హీ సెడ్ దిస్ ఈస్ అ వెరీ సార్దానిక్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ థింగ్స్ అని సెడ్ అని పాపం. ఓకే, వెరీ సార్దానిక్ ఆఫ్ ది సిట్యువేషన్ దట్ ఈస్ దేర్ అని. సో పీపుల్ ఎగ్జిస్టెన్స్ అండ్ సర్వైవల్ థ్రెట్. సో మరీ రాడికల్, వెరీ ట్రెడిషనల్గా ఉండరు. అండ్ చాలా చాలా ఏమన్నారైనా సర్కాస్టిక్. యూ కెన్ సే సార్దానిక్ అంటే సర్కాస్టిక్ అందాం, సటైరల్ అన్నమాట. ఓకే, ఫ్యూడ్, ఫైట్, చచ్చేంత వరకు కొట్టుకోవడం. అటెస్ట్, సైన్ అండ్ సే, సంతకం పెట్టి మరీ చెప్తాం, ఐ స్టాండ్ బై ఇట్ అంటాం అనమాట. ఓకే, కన్ఫౌండ్, కన్ఫ్యూజ్డ్, ట్రెంబ్లింగ్, షేకింగ్, ఫియర్, భయం. ఓకే, భయం. జర్మినేట్, టు గ్రో. గ్రేవ్ మిస్టేక్, సీరియస్ మిస్టేక్. గ్రేవ్, సీరియస్, అండర్స్టాండ్ ద గ్రావిటీ ఆఫ్ ద సిచ్యువేషన్ అంటాం. సీడ్స్ వర్ సోన్ లాంగ్ బ్యాక్. ఓకే, సీడ్స్ వర్ సోన్ అంటే దే హ్యావ్ బీన్ ఆల్రెడీ ఇంప్లాంటెడ్. విత్తనాలు ఎప్పుడో వేస్తాం, ఇంప్లాంటెడ్ లాంగ్ బ్యాక్, ఫర్మ్లీ యాంకర్డ్, స్టేషన్డ్ ఎట్ వన్ ప్లేస్. ఇంకా మూవ్ అవ్వదు అనమాట ఈ పోలరైజేషన్ వ్యూ పాయింట్. పార్టిజాన్, బయాస్డ్ ఫైట్స్. పార్టిజాన్ అంటే మనం పట్టిన గుందెలకు మూడే కాళ్ళు అన్నట్టుగా. పార్టిజాన్ కల్చర్ కాన్ఫ్లిక్ట్స్. కాన్ఫ్లిక్ట్ అంటే ఫైట్స్, నీకు నాకు పడకపోవడం. ఓకే, ఒక విధం మీద డిస్పారిటీ, వేరియన్స్. తల్లి కొడుకును ఒకలా చూస్తుంది, కూతుర్ని ఒకలా చూస్తుంది. తండ్రి కూతుర్ని ఒకలా చూస్తాడు, ఓకే, కొడుకును ఒకలా చూస్తాడు. అలాగా ఎక్సాసర్బేట్, పాడు చేసుకోవడం. గోరుతో పోయేదాన్ని గొడ్డల వరకు తెచ్చుకోవడం అనమాట. ఓకే, ఎక్సాసర్బేట్ చేసుకోవడం. వ్యూడ్ త్రూ ద ప్రిజమ్. వండర్ఫుల్. నౌ దిస్ ఈస్ హౌ ది ఎంటైర్ స్టోరీ has started. Because everything that we are looking at only viewing through the prism. Ante the clarification or distortion of a viewpoint. Distort అయిపోతుంది. Oh, I'm sorry. So, distortion of a viewpoint. ముందింటికి సున్నాలు వేయించరా అని అన్నారు అనుకోండి, ముందింటికి అంటే ముందింటి గోడకి వేసేస్తాం. ముందిల్లు అంటే మన ముందిల్లు గోడకే వెళ్ళ వేయించు అని అనడం అన్నమాట. అది వాళ్ళకి ఆ అర్థం చేసుకోవడానికి తప్పు అయిపోతుంది అప్పుడప్పుడు. లేదా నిండుకుందండి అంటాం. కుంకుమ లేకపోతే పసుపు ఇంట్లో పూజలు చేస్తున్నప్పుడు అయిపోయింది అనకూడదు, నిండుకుందండి అంటారు. లేదా పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు ఉప్పు అనకూడదు, లవణం అంటాం.
ఆ చేతిలో వేయరు. దానికి కూడా పెద్ద పోలరైజేషన్, ఫైట్లు అయిపోతూ ఉంటాయి. ఓకే, బికాస్ వ్యూ పాయింట్ మనం డిస్టార్ట్ చేసేస్తాం. షిఫ్టింగ్ గ్లోబల్ ఆర్డర్, చేంజింగ్, ప్రపంచం చాలా చేంజ్ అవుతుంది, చేంజింగ్. ఓకే, వరల్డ్ ఓవర్, ప్రపంచం అంతటా, ఇన్నాళ్ళ లేదు ఇప్పుడు. ఓకే, సో దిస్ ఇస్ అ గుడ్ వన్. 30. So we have to go for, where is 31? Yes, sir. Underlying. It's present but not visible. చాప్ కింద నీరులాగా, ప్రెజెంట్ నాట్ విజిబుల్, మనకు బయట కనబడదు కానీ, లైక్ యూ కెన్ సే casteism in India is not very visible, but it is still there. During weddings they normally ask, మనవాడేనా అబ్బాయి, మనవాళ్ళేనా అమ్మాయి అని. అది ఎందుకు అడుగుతారో ఏమిటో, ఇట్ baffles me, but it's an opinion of mine that I'm telling. Clear? So in person encounter, meet and greet. When you meet and greet, the person is different. But the kind of social media picturization is demon, దెయ్యమనేస్తారు. Mirror, exact copy of the behavior. Copy of the behavior. మనం ఏం చేస్తే అది చేస్తారు అవతల వాళ్ళు. They just mirror our ideas, refracting an angle for everything. ప్రతి ఒక్కది వాళ్ళ యాంగిల్లో చూడడం మొదలు పెట్టారనుకోండి, అన్ని తప్పులే కనబడతాయి, లేదా అన్నీ ఒప్పులే కనబడతాయి. డ్రిఫ్ట్, మూవింగ్ టు వన్ సైడ్, మూవింగ్ టు వన్ సైడ్, ఒక సైడ్ మొక్కు చూపెడేస్తాం మనం. ఓకే, కృష్ణుడు అనగానే పాండవ పక్షపాతి అనగా. ఓకే, డిసెండ్, కమ్ డౌన్. డిసెండ్ అంటే ఏంటి? కింద పడిపోవడం. ఇంటూ ద ర్యాబిట్ హోల్, ఓ వెరీ వెరీ డీప్, లోపలికి వెళ్ళిపోయాం. ఇంకా ఆ గోతులోంచి ఎప్పుడు, ఆ బరువులోంచి ఎప్పుడు బయటికి రావాలి అన్నట్టుగా. ఓకే, రైట్. చూడండి, నెక్స్ట్ ఏమన్నాం, ఫైనల్గా లాస్ట్ వర్డ్ మనకి క్లియర్. వీ హ్యావ్ టు రెండర్. చాలా మంచి వర్డ్ అడిగారు ఆథర్ గారు. ఓకే, రెండరింగ్ అంటే వీ హ్యావ్ టు అన్ యాక్షన్ ఆఫ్ అప్లయింగ్, యూ కెన్ సే పర్ఫార్మెన్స్. ఇట్స్ అ పర్ఫార్మెన్స్. So what words have been written already have been written. Drift, descend into the rabbit hole. Drift, descend into the rabbit hole. Rendering malli rasaru. So 38 is the last word. Okay, so this is an article that makes a lot of sense because of polarization and how the world order is changing because of polarization. Not just Trump or in political area. It's about Kendrick Lamar and also Drake, the rappers fighting. It's as to why Taylor Swift has to use a jet. Over everything, people have their own polarized views, and how beautifully the article has been written. It's a one in a article that makes for very good close test, reading comprehension, vocabulary, and usage English. Clear? So read this article with this explanation in hand, and you will gain. Okay, you will gain. Like we have made it a point, the dream team of Hindu editorial team, we made it a point, like ever tried, ever failed, no matter, try again, fail again, but fail better. Okay, that is our principle for this whole year. Try cheyandi, fail అవుతారు, పర్వాలేదు, బాగా ట్రై చేయండి, ఫుల్ ఆన్ ట్రై చేయండి. అప్పుడు ఓడిపోయినా కూడా పర్లేదురా, ఫుల్ ఎఫర్ట్ ఇచ్చాము అని సంతోషం ఉంటుంది. క్లియర్? లైక్ ఐ ఆల్వేస్ బిలీవ్, ఇట్ ఈస్ నెవర్ ద సైజ్ ఆఫ్ ద డాగ్ ఇన్ ద ఫైట్, ఇట్ ఈస్ ద సైజ్ ఆఫ్ ద ఫైట్ ఇన్ ద డాగ్. Clear? That is very, very important if you want to be successful. And at ACE, you will be an ace. That's what the chairman and directors say. IACE. I am going to become an ace. Hence, the institute name is IACE. So I thank Subhash, Mamta, and Dolly, and my colleague Shankar for getting these classes. I'm Dr. Srinivas Pulyapudi. With the encouragement and patronage of the chairman and also the director, we get these classes to you. Any kind of suggestion, please feel free to post it. Thank you.